చూసుకుంటే అమ్మాయిల మైండ్ సెట్ చాలా కూడా దారుణంగా తయారవుతుంది, చాలా కూడా దరిద్రంగా తయారవుతుంది, చాలా కూడా క్రూయల్ గా తయారవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇది చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇది ఇలాంటి ఘటన జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. భువనగిరి జిల్లా కాటేపల్లి దగ్గర ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. చూసుకునే గనక అతని భార్య గనక చేసుకుని పక్కా ప్లాన్ తో సూపర్ గ్యాంగ్ తో బైక్ ను గుద్దించేసిందని చెప్పేసి మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో మొదట కనుక చూసుకుంటే ఇది ప్రమాదం, సో అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి పోలీసులు అనుకున్నారు. బట్ ఏంటంటే పోలీసులకు అక్కడ దొరికిన కొన్ని ఆధారాల ప్రకారం చూసుకున్న మాత్రం 100% భార్య కావాలని ఉద్దేశపూర్వకంగా చంపించిందని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమయ్యేట మనకు అర్థమవుతుంది. సో మరి ఇక్కడ కనుక చూసుకుంటే పోలీసు వాళ్ళ స్టైల్లో విచారిస్తే కనుక ఫస్ట్ అయితే ఆమె ఏదో నంగనాచిలాగా మాట్లాడడం జరిగింది. తర్వాత పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారిస్తారు, అసలు విషయం ఒప్పుకునేటో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే పక్కా ప్లాన్ తోటి స్కెచ్ తోటి ఎవరికి కూడా డౌట్ రాకుండా, ఎవరికి కూడా అసలు తెలియకుండా పక్కా ప్లాన్ తోటి లేపేసిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. వీళ్ళకి ఏం పుడుతుందో కూడా అర్థం కావచ్చు. బట్ మనం ఇలాంటి వాయిస్ వాడకూడదు. వీళ్ళకి ఏం పుడుతుందో కూడా అర్థం కావట్లేదు. నచ్చితేనో చేసుకోవాలి, నచ్చకపోతే వదిలేయాలి. సో నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు వద్దన్నావు, నువ్వు విడాకులు తీసుకొని వేరేటతో పోతావా ఉంటావు, అది వేరే విషయం. అలా చేస్తే మాత్రం వేరేటోడు వాడు బతకైనా బతుకుతాడు కదా, నువ్వు లేకుండా వాడు బతకైనా బతుకుతాడుగా. నీలాంటి దాంతో బతికేదానికన్నా వాడు ప్రశాంతంగా సింగిల్ గా బ్యాచులర్ గా బతుకుతాడుగా. అలాంటి బతుకు కూడా బతకనీయకుండా ఎవరినో ప్రేమించేసి ఎవరితో పోదానికి, ఎవరితో ఉండడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు, పిల్లల్ని కనడం ఎందుకు, మళ్ళీ చంపేయడం ఎందుకు, ఎందుకు ఇలాంటి నీచమైన బతుకుతారో కూడా అర్థం కావట్లేదు. చూసుకుంటే కనుక ఈ రోజు కాదు నిన్న కాదు, చూసుకుంటే కనుక వరుసగా ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. ఎంత దారుణంగా ఎంత క్రూరంగా ఆలోచిస్తారంటే అయ్యో పాపం ఆడవాళ్ళ అమాయకులు అనే రోజుల నుంచి చీచి ఆడవాళ్ళ నీచానికి దిగజారుతారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇది అందరికి వర్తిస్తుందా అంటే ఇది అందరికి వర్తిస్తుందని చెప్పేసి అనుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి నీచమైన దారుణమైన ఘటనలు కొంతమంది లేడీస్ చేస్తారు, కేవలం ఇది కొంతమంది లేడీస్ మాత్రమే వర్తిస్తుంది. సో ఇలాంటి ఘటనలు కూడా చాలా కూడా పునరావృతం అవుతున్నాయి. వీళ్ళ మైండ్ సెట్ ఎందుకు మాట్లాడు కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. లిటరల్ కనుక చూసుకుంటే ఎంత దారుణం అంటే అంత దారుణంగా తయారవుతారని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. ఇకనైనా మరి బుద్ధి తెచ్చుకొని నచ్చితే పెళ్లి చేసుకోండి, లేకపోతే ఎక్కడైనా గంగలైనా దూకి సావండి. కానీ అనవసరంగా మీ చావుదలకు ఇంకొకరిని చంపడం ఎందుకో కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు.